ఒకే ఒక్క నివేదిక ఓ దిగ్గజ సంస్థ మూలాలను కదిలించింది. ఆ ఒకే ఒక్క నివేదిక ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సంపదను ఆవిరి చేసింది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానిని 3వ స్థానం నుంచి 25వ స్థానానికి దిగజార్చింది. ఇంతటి విపత్తును సృష్టించిన యుఎస్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఇక తమ సేవలకు బై చెప్పేసింది. ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసిన అనంతరం సేవలకు సెలవు ప్రకటించనున్నట్లు హిండెన్బర్గ్ ప్రకటించింది. హిండెన్బర్గ్ అనగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేది అదాని గ్రూప్. ఆ సంస్థ సృష్టించిన ప్రళయం అంతా ఇంతా కాదు. ఒకే ఒక దెబ్బకు అదాని గ్రూప్ సామ్రాజ్యం ఒక దశలో అతలాకుతలం అయిపోయింది. అమెరికాకు చెందిన యుఎస్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ రిలీజ్ చేసిన ఓ రిపోర్ట్తో గతంలో స్టాక్ మార్కెట్లన్నీ ఒక్కసారిగా షాక్ అయ్యాయి. ఇక అదాని గ్రూప్ స్టాక్ మ్యానిపులేషన్తో పాటు అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతోందని ఈ రీసెర్చ్ సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది. సుమారు $218 బిలియన్ విలువ కలిగినటువంటి అదాని గ్రూప్ దశాబ్దాలుగా ఇదే పద్ధతిలో నడుస్తున్నట్లుగా హిండెన్బర్గ్ రీసెర్చ్ 103 పేజీల సంచలన నివేదిక విడుదల చేసింది. ఇక అపర కుబేరుడు గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ కంపెనీలు అప్పుల కుప్పలా మారాయనేది ఈ నివేదిక సారాంశం. ప్రమోటర్ల మార్కెట్ మాయాజాలంతో చుక్కలంటిన ఈ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు కుప్పకూలే ప్రమాదం ఉంది. వాటిలో పెట్టుబడులు ఎంత మాత్రం మంచిది కాదని హెచ్చరించింది. దీంతో అదాని గ్రూప్ కంపెనీల షేర్లన్నీ 2 ఏళ్ల క్రితం ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇక పద్దు పుస్తకాలకు నగిషీలు చెక్కడం స్టాక్ మార్కెట్ మాయాజాలం ద్వారా ఈ గ్రూప్ ఎడాపెడా అప్పులు చేస్తూ నెట్టుకొస్తోందని హిండెన్బర్గ్ తన నివేదికను 2 ఏళ్ల క్రితం విడుదల చేసింది. తన 7 లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలు పెంచుకునేందుకు అదాని గ్రూప్ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందని, షేర్ల ధరలు అనూహ్యంగా పెంచి ఆ ధరల వద్ద షేర్లను తాకట్టు పెట్టి ప్రమోటర్లు మరిన్ని అప్పులు చేస్తున్నట్లుగా పేర్కొంది. దీంతో అదాని గ్రూప్లోని 7 లిస్టెడ్ కంపెనీల షేర్లు అమాంతం పడిపోయాయి. కేవలం 3 ఏళ్లలోనే అదాని గ్రూప్ కంపెనీలకు మహర్దశ పట్టడాన్ని హిండెన్బర్గ్ తన నివేదికలో గుర్తు చేసింది. ఈ కాలంలో అదాని గ్రూప్లోని 7 లిస్టెడ్ కంపెనీల షేర్ల మార్కెట్ ధర సగటున 819% పెరగడంపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ సూపర్ డూపర్ ర్యాలీ వెనుక ప్రమోటర్ల హస్తం ఉందని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను ఆ సమయంలో అదాని గ్రూప్ ఖండించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. తమ కంపెనీ షేర్ల పెరుగుదల, అప్పుల్లో ఎలాంటి మతలబు లేదని స్పష్టం చేసింది. కుట్ర, దురుద్దేశాలతో ఈ నివేదిక నిండి ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం తమ వివరణ కూడా కోరకుండా ఈ నివేదికను హిండెన్బర్గ్ రూపొందించడంపై మండిపడింది. దేశంలోని అత్యున్నత న్యాయస్థానాల్లో వీగిపోయిన ఆరోపణలను పట్టుకుని రిపోర్ట్ తయారు చేశారంటూ విమర్శించింది. ఫైనాన్స్ అండ్ డేటా కంపెనీగా 2017లో న్యూయార్క్ కేంద్రంగా ప్రస్థానం ప్రారంభించిన ఈ సంస్థ రీసెర్చ్ సెంటర్గా ఎదిగింది. ఈక్విటీ, క్రెడిట్, డెరివేటివ్లను విశ్లేషించడం హిండెన్బర్గ్ పని. 2017 నుంచి ఎన్నో కంపెనీల అక్రమాలను ఈ రీసెర్చ్ సంస్థ బయటపెట్టింది. మార్కెట్లో ఎదిగేందుకు కంపెనీలు చేసే అక్రమ దందా గుట్టును రట్టు చేసింది. ఏదేమైనా హిండెన్బర్గ్ ఒకే ఒక్క రిపోర్ట్ అదాని సామ్రాజ్యాన్ని నింగి నుంచి భూమిపైకి తీసుకురావడం ప్రతి ఒక్కరూ ఎప్పటికీ మరిచిపోలేరు. అలాంటి సెన్సేషన్ సంస్థ తాజాగా తమ సేవలకు సెలవంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.